ఏ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుస్వర సోల్స్. ఈరోజు నేను మీకు మా పొలంలో కాసిన కూరగాయలని చూపించబోతున్నాను. యాక్చువల్గా కోసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ అది అవ్వలేదన్నమాట. ఎందుకంటే మా అమ్మ నాన్న ఇద్దరు పత్తి ఎక్కువ విరుచుకుంది, పత్తి తీయాలని చెప్పి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు కూరగాయలు ఉండడం చూసి అవి తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ తీసేటప్పుడైనా వీడియో తీసుకుందాం అనుకున్నాను. ఇవి ఏ పెస్టిసైడ్స్ ఏవి యూజ్ చేయమండి. మేము వేసే పత్తి ఒక సైడ్ వేస్తాము, కొంచెం ప్లేస్ కూరగాయలకి, పల్సెస్కి, అంటే లైక్ కందులకి, మినప, శనగ అట్లా ఇంట్లో వరకే, అవి అమ్ముకోవడానికి కాదండి, ఇంట్లో వరకు ప్లస్ ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వడానికి మాత్రం కోసం అని చెప్పి వేస్తామన్నమాట. అలా ఈ సంవత్సరం సొరకాయలు బాగా పండాయండి. సొరకాయలు 4 సొరకాయలు, కొన్ని పొలంలోనే కాకుండా మా ఇంటి దగ్గర మాకు ఒక గొడ్ల చావిడ అంటారు కదా, అంటే కోళ్ళు అంటే బఫెల్లోస్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ కూడా కొన్ని వేసామండి చెట్లు. లైక్ మా మమ్మీ వేస్తారు, మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా అమ్మగారు వేస్తారు. నిమ్మకాయలు అనేసి, కరివేపాకు, బీరకాయలు, ఇలా కొన్ని కూరగాయలేమో ఆ గొడ్ల చావిట్లో వేస్తారనమాట. కష్టం అంటుంటాము, అక్కడ వేస్తారు. కొన్ని ఏమో పొలంలో వేస్తారనమాట. పొలం నుంచి వచ్చేటప్పుడు ఒకేసారి అక్కడ ప్లస్ అక్కడ ఇంకొక చోట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయి అన్నమాట. లైక్ కాకరకాయలు, అవి కూడా తీసుకొని వచ్చేసారనమాట. బాగా కాచాయండి. పెస్టిసైడ్స్ ఏమీ యూజ్ చేయము, అవి ఇంట్లో వాడుకుంటాము. ఎక్కువ ఏమైనా ఉంటే ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న కూరగాయలు ఇవ్వండి, 4 సొరకాయలు, ఒక పొట్లకాయ అండ్ బీన్స్ మావి కాదండి, మా ఇంటి వెనకాల పెరట్లో మా అన్న వాళ్ళకి కాసినాయి అనమాట. అవి తెచ్చిచ్చారు, అవి కూడా కలిపి చూపిస్తున్నాము. నిమ్మ చెట్టు ఉందని చెప్పాను కదా, నిమ్మకాయలు అనమాట అవి. చూస్తున్నారా? మీరు చూసినట్లయితే ఆ గౌతంలో నుంచి మా మమ్మీ లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ బాక్స్ కూడా బయటకు వచ్చాయి. అవి కూడా ఉన్నాయి అన్నమాట. అవి కూడా చూపిస్తుంది మా మమ్మీ. మా అమ్మే చూపిస్తున్నారు ఇవన్నీ. దోసకాయలు లాస్ట్ ఇయర్ చాలా బాగా పండాయండి. ఎంత ఎక్కువ పండేసాయంటే మేము సేల్ చేసేసాము. ఒక 2-3 గోతాలు అలాగా ఒక 60-70 కేజెస్ దాకా పండాయి అనమాట. ఈ సంవత్సరం అంతగా పంట లేదు, మొన్న కురిసిన వర్షాలకి మొత్తం పంట అంతా పోయిందనమాట. బెండకాయలు కాచాయి, కానీ అవి ఇంకా ఇప్పుడు కాపైతే లేవు. ఆ వర్షానికి మొత్తం పాడైపోయాయి అనమాట చెట్లన్నీ, క్రాప్ అయితే లేదనమాట. ఈసారి తప్పనిసరిగా మా అమ్మ కోసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. కట్ చేసేటప్పుడు మొత్తం ఆ వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తాను. డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుస్వర సోల్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.